మరో వివాదంలో హీరో అల్లు అర్జున్ చిక్కుకున్నారు. ఏం సార్, ఏమైంది? నాంపల్లి కోర్టుకి హాజరైనటువంటి అల్లు అర్జున్ ఇంతకు ముందు తన షూరిటీస్ సబ్మిట్ చేసి తిరిగి అర్జున్ కుడికాలు పెట్టి దిగమ్మ బాబు, అర్జున్ కుడికాలు పెట్టి దిగమ్మ అంటున్నావు, అదేమో పెళ్లి కొడుకేట్రా? కోర్టులో సెల్ఫీలు దిగడం పట్ల అధికారులు సీరియస్ అవుతున్నారు. మా గురుగారు గాడిదనే కదా, గాడిద గురించి మీకేం తెలుసు? గాడిద పెంపుడు జంతు. నువ్వు నోర్మై ఏదో డీటెయిల్స్కి వెళ్తున్నావు, వాళ్ళేమనలేదు, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. నిబంధనలు అతిక్రమించి కోర్టులో సెల్ఫీలకు పోజులు ఇచ్చారు అల్లు అర్జున్. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. తను ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో చాలా మంది సినిమా అభిమానులంతా కూడా అల్లు అర్జున్ తో ఫోటో దిగడానికి ఏంట్రా నవగ్రహాల్లో శనిగ్రహంలో ఫేస్ ఏంట్రా? తన షూరిటీస్ సమర్పించి బయటికి వస్తూ ఉండగా సెల్ఫీలు దిగడం ఇది కోర్టు పరిధిలో, ఇది చట్టం పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఇప్పటికే బెయిల్ పై బయట ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ సెల్ఫీల పేరుతో అక్కడ హంగామా క్రియేట్ చేయడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు గావు అని మంట కావాలి. దాంతో పాటు తన ప్రైవేట్ సెక్యూరిటీ అల్లు అర్జున్ కంటే ముందుగానే కోర్టు ఆవరణలోకి చేరుకొని అల్లు అర్జున్ కి ప్రొటెక్షన్ ఇచ్చేలాగా ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు కూడా మళ్ళీ నాంపల్లి కోర్టుకి చేరుకోవడము. పోతారు, మొత్తం పోతారు. అల్లు అర్జున్ దిగి కోర్టు హాల్లోకి వెళ్తూ ఉండగా ఈ ప్రైవేట్ సెక్యూరిటీ అంతా కూడా పోలీసులని నెట్టుకొని ముందుకు వెళ్లి ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి పని చేస్తే పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక అల్లు అర్జున్ కి సెక్యూరిటీ ఇచ్చేటువంటి క్రమంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీ ఇది చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశం, కోర్టు వీడికిలా అర్థం కాదు. రంగు రుచి వాసన తెలియకుండా ఒళ్ళంతా అతలాకుతలమయ్యేలా పోలీస్ కోటింగ్ ఇవ్వండి. అసలు తావుండదు, ఇలాంటి వాటిని మేము ఎంకరేజ్ చేయము, ఈ సెల్ఫీలు ఈ ఫోటోలు అంటూ కూడా అల్లు పోలీసులు కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా, ఏం జన్మరా ఇది? ఇంకా కూడా పబ్లిసిటీ స్టంట్స్, ఇంకా కూడా ప్రచారం చేసుకోవడము, ఇంకా కూడా దాన్ని హైప్ క్రియేట్ చేసుకోవడము. అటు ఇటు కాని వాళ్ళ ఈవేం పనులురా. ఇంత పెద్ద ఇష్యూ జరిగి ఒక కుటుంబం రోడ్డు మీదకి వచ్చి ఒక మహిళ చనిపోయి ఒక యువకుడు ఆసుపత్రి పాలయ్యి ఉంటే జీవితంలో నువ్వు ఇంకా మారను. ఇప్పటి వరకు మానవత్వంగా పరిశీలించని కనీసం పరామర్శించినటువంటి అల్లు అర్జున్ సెల్ఫీల కోసం, వీడియోల ముందు చేతులు ఊపడం కోసం తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. సోషల్ మీడియాలో ఇంకొంత హైప్ క్రియేట్ చేయడం కోసం ప్రతిదీ తన సొంత ప్రమోషన్ కోసమే ఈ ప్రయత్నాలు జరుపుతా ఉన్నాడంటూ కూడా గతంలో నుంచి విమర్శలు ఉన్నాయి. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. కోర్టుకు వచ్చిన ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక కేసులో నిందితుడిగా షూరిటీస్ సమర్పించడానికి వచ్చినప్పుడు కూడా ఇతర వ్యక్తులు వచ్చి సెల్ఫీలు అడిగినటువంటి వెంటనే తను సెల్ఫీలు ఇవ్వడము, సెల్ఫీలకు పోజులు ఇవ్వడము, కెమెరాలు తీసుకొని వచ్చినటువంటి వెంటనే వాళ్ళతో ఫోటోలు దిగడానికి ఇంట్రెస్ట్ చూపించడము. ఏంద్ర బాబుజీ ఇదే, ఏంది టార్చర్ మనకే? ఇంకా అల్లు అర్జున్ తను దేశ అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా ఇంకా తనకు గుర్తింపు రావాలి, దరిద్రంగా ఉంది, ఇంకాస్త హైప్ క్రియేట్ చేసుకోవాలి, ఇంకా ఈ ఇష్యూ కాస్త కంటిన్యూగా ఇలాగే మూవ్ అవుతుంటే అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రమోషన్ జరుగుతుంది ఒక ఆలోచనతోటే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అయితే రవితేజ ఏమనుకోవాలి, అల్లు అర్జున్ వ్యవహార శైలిని ఏమనుకోవచ్చు? ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తోంది. గతంలో సీఎం అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది పరిస్థితి. మూవీ ప్రమోషన్ లో ఆయన వాకింగ్ స్టైల్ మీద కూడా చాలా ట్రోల్స్, యాటిట్యూడ్ గురించి సంబంధించి కూడా ట్రోల్స్ జరిగినటువంటి పరిస్థితి. ఏమనుకోవాలి అసలు అర్జున్ వ్యవహార శైలిని ఏమనుకోవాలి? ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా నాకైతే అర్థమే కాదన్నా.
లేక ఏదైనా రాజకీయ పార్టీ పెట్టాలనే విషయంపై స్వయంగా తానే తేల్చుకోవాలని డిసైడ్ అయిన అల్లు అర్జున్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రాజకీయ వ్యూహకర్తలను మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారట. చెక్కుతారు చెక్కుతారు కరెక్ట్ చెక్కేస్తారు